వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలోని నగల దుకాణంలో భారీ చోరీ, 25 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ చేసిన దుండగులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన చిత్తూరు పోలీసులు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపు. వార్తల్లోని వివరాలు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను నీరు పోసి పెంచాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పుత్తూరు రోడ్డులో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. రహదారి పక్కన మొక్కలు నాటి నీరు పోశారు. మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డిలు మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించడం కోసం, స్వచ్ఛమైన వాతావరణంలో జీవించడం కోసం మొక్కలు విరివిగా పెంచాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద చెట్లు నాటి పెంచాలన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై మహిళలు, నగరపాలక ఉద్యోగులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, ఎంఈ వెంకట్రామిరెడ్డి, సిఎంఎం వెంకటరమణ, డిఈ శ్రావణి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, స్థానిక నాయకులు, ఏఈ, వార్డు కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. సార్ కొంచెం ఒక సెకండ్ ఉన్నా వీడియోనా ఇదే, ఒకే ఒక సెకండ్ నా. ఈరోజు గుంతలో ఉండే ఆయన లేనా పైకి నిలబడిపోయింది సార్. రండి వచ్చేయండి. గౌరవ శాసనసభ్యులు, మేయర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది అందరి సమక్షంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యుల గారి చేతుల మీదుగా చెట్ల యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు కాబట్టి భారతదేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ప్రపంచ ఎన్విరాన్మెంటల్ దినోత్సవం సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో ఈరోజు రోడ్డు ఇరువైపులా చెట్లు నాటడం జరుగుతుంది. అలాగే ఈ మున్సిపల్ పరిధిలో ఉంది కాబట్టి మనం ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అని కూడా రోడ్డు కటు ఇటు ఎక్కడైతే ఎంట్రన్స్ ఉందో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అక్కడి నుండి కొంగారెడ్డిపల్లి ఆ టెంపుల్ దాకా, మారియమ్మ టెంపుల్ వస్తుంది సార్, కరిమారమ్మ టెంపుల్ దాకా ఇప్పుడే లైట్లు కూడా ఏర్పాటు చేయడానికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇంటి ముందర ఒక చెట్టును నాటడం మన పర్యావరణానికి మంచిదని తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డే. చిత్తూరు పట్టణంలోని జెండామాను వీధిలో సరవణ బంగారు నగల దుకాణం, రంగా స్టీల్స్ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 2 లక్షల రూపాయల నగదు, ముసుగు ధరించిన దుండగులు చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం ఉదయం జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పరిశీలించారు. క్లూస్ టీమ్ దొంగల వేలిముద్రలను, ఇతర ఆధారాలను సేకరించారు. చిత్తూరు పట్టణంలోని జెండామాను వీధిలో ఉన్న సరవణ జ్యువెలర్స్ మరియు రంగా స్టీల్స్ దుకాణాలలో దొంగతనం జరిగింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ దొంగతనం జరిగిన ప్రదేశాలను చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ సాయినాథ్, పట్టణ ఇన్స్పెక్టర్లు నెట్టికంటయ్య, మహేశ్వర్తో సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రి దొంగతనం జరిగిందని, దర్యాప్తు మొదలు పెట్టామని, నిన్న రాత్రి దొంగతనం జరిగిన విషయాన్ని తీవ్రంగా పరిగణించామని, క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరణ జరుగుతున్నాయని,
సంఘటనా స్థలాల్లో వేలిముద్రలు తదితర శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తున్నామని, సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని, ఈ దొంగతనాల వెనుక ఉన్న నిందితుల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితులను త్వరితగతిన గుర్తించి పట్టుకునేందుకు చిత్తూరు పోలీస్ శాఖ అన్ని కోణాలలో విచారణ జరుపుతోందని, త్వరలోనే అరెస్టులు జరుగుతాయని పేర్కొన్నారు. ఇది పైకి ఎక్కి దిగారు సార్. ఈ సెంటర్ ఉండడం వల్ల లోపలికి పోలేకపోయింది. ఇది 3 ఫ్లోర్ల నుంచి ఉంది. ఎమర్జెన్సీ ఎక్కిట్ కోసం, ఫైర్ ఎక్కిట్ కోసం ఇది మళ్ళీ పైన వీళ్ళ వర్క్ అవుతుంది సార్. గోల్డ్ స్మిత్ వర్క్ మెల్లగా ఈ నుంచి రవై ఉంటుంది. మనం ఆ షాప్కు వెళ్ళండి. మనం కాదమ్మా, వాళ్ళు వచ్చినప్పుడు అది వాడారా? దాన్ని కొంచెం టచ్ ఎక్కువ అందువల్ల మనకి లేట్ చేశారు. ఎంతమంది వచ్చారమ్మా అప్పుడు? 6 మంది వచ్చారు. ఎందుకు 6 మంది వచ్చారు? పడతారు ఎవరైనా ఎక్కి దిగడం అట్లా వేస్తుంటారు. షాప్కి వచ్చినాడు కనిపిస్తుంది. వెళ్ళిన వాళ్ళు అట్లా తమిళ వాళ్ళు వస్తుంటారు ఎక్కువ. మాకు పైకి వెళ్ళేదానికి కింద ఎంత రూమ్ ఉందో పైన కూడా అంతే రూమ్ ఉంది. పైకి పోయే డిజిటల్ వాటర్ పోయేదానికి మనం యూపీఎస్ పాకి మేము పోయేదానికి పెట్టుకున్నాం. ఇప్పుడు ఎంత గోల్డ్ పోయింది? సుమారు 200 గ్రాములు గోల్డ్, క్యాష్ 50,000, సిల్వర్ 5.5 kg సిల్వర్. అంటే ఇప్పుడు మీకు ఏమైనా తెలిసిన వాళ్ళే చేసుకుంటారని ఎట్లా అది తెల్ల ఎవరు ఏం చేసినారు? ఇప్పుడు ఇది ఉందని తెలుసు వాళ్ళకి? తెలుసు, మనకు ఐడియా లేదు. మేము మామూలు మాకు తప్పితే ఇంకెవరికి తెలియదు. ఈ ఏసీ మెకానిక్ చేసే వాళ్ళు పైకి పోయినారు ఒక 20 రోజులకు ముందు. వాళ్ళ పైన వాళ్ళదా ఎట్లా ఏం అన్నారు, పోయేసి పైకి పోయి అనుమానం ఎవరి పైన లేదు. మేము షాప్ పెట్టి 8 ఏళ్ళు ఎవరు మాకు అట్లాంటి వ్యక్తులు ఎవరు ఎవరితో గొడవలకు పోయేవాళ్ళు. సుమారు అంటే అది 5.5 లక్షల, అది 200 గ్రాములు అంటే 8 2 16, అది ఒక 5.5, 20 నుంచి 25 లక్షలు సుమారు. 5 ఏళ్ల వైకాపా పాలన ఒక విధ్వంసం, వ్యవస్థల నాశనం, దౌర్జన్యాల మయం, రాష్ట్ర ప్రగతి తిరోగమనం. విధ్వంసాల ప్రభుత్వాన్ని చావు దెబ్బతీసి రాష్ట్ర ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఏడాది గడిచిందని, ఇవి సంబరాలు చేసుకోవాల్సిన సమయమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని గాంధీ సర్కిల్లో కూటమి పార్టీల శ్రేణులు బుధవారం రాత్రి భారీగా సంబరాలు చేసుకున్నారు. కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుకొని టపాకాయలు కాలుస్తూ దీపావళి సంబరాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మంత్రులు, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు. దుష్ట వైకాపా పాలనను అంతం చేస్తూ
రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి రికార్డు సృష్టించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ 6 పథకాల అమలులో వేగంగా ముందుకు వెళ్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేని విధంగా పెన్షన్ల సొమ్ము పెంచి ఇవ్వడంతో పాటుగా ఒకరోజు ముందుగానే ఇస్తున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత సిలిండర్ అందిస్తున్నారని, పాఠశాల తెరిచే నాటికి తల్లికి వందనం అమలు చేస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలులోకి వస్తుందన్నారు. ఏడాది పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని, టెక్నాలజీ పరంగా పారిశ్రామికంగా గొప్ప పురోగతి సాధిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు రాద్ధాంతం చేస్తూ కుటీల కార్యక్రమాలను చేస్తున్నారని విమర్శించారు. వైకాపా నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. విజయోత్సవ సంబరాలలో మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, చిత్తూరు పార్లమెంటరీ తెదేపా అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, నాయకులు వసంత కుమార్, చంద్రప్రకాష్, కోదండ యాదవ్, కాజూరు బాలాజీ, జనసేన భాజపా నాయకులు, క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జీలు భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎల్బీఐ లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీడీపీ పార్టీలో చేరారు. అంతకుముందు ఎమ్మెల్యే వారి కార్యాలయంలోనూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పెన్షన్ కావచ్చు, 3,000 ఉండింది 4,000 చేసాం, ప్లస్ 3 నెలలది కూడా 7,000 మొదటి పెన్షన్ ఇచ్చినాం. అలాగే ప్రతి నెల కూడా ఒకరోజు ఆదివారం వస్తుందంటే శనివారమే కూడా పంచడం జరుగుతుంది పెన్షన్లు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు రద్దు చేయడం, అలాగే అన్న క్యాంటీన్లు, అలాగే అనేక ఏవైతే మహిళలకి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇప్పుడు రానున్న రోజుల్లో తల్లికి వందనం కావచ్చు, అలాగే ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే 20 లక్షల మందికి ఉద్యోగం లేదా 3,000 రూపాయలు భృతి ఇస్తామన్నట్టే మా శ్రీ సిటీలో కావచ్చు, ఫార్మా సిటీలో కావచ్చు, ఇండస్ట్రియల్ సిటీలో కావచ్చు అనేక రకాల ఉద్యోగాని కోసం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రయత్నం చేశారు. అలాగే రానున్న రోజుల్లో కొత్త కంపెనీలు శంకుస్థాపన కూడా చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతాయి. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోని మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు 55,000 కోట్లతో అమరావతి పునఃప్రారంభోత్సవం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూశారు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమిచ్చినా తక్కువే అని మా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు అంటే రోజుకి 24 గంటలు ఉంటే అవుట్ ఆఫ్ దట్ 18 గంటలు మన ఆంధ్ర రాష్ట్రం కోసం, మన ఆంధ్ర ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఆల్ ది బెస్ట్ ముఖ్యమంత్రి గారు. అలాగే మా కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుండి మంచి సహకారం అంది ప్రజలకు అనుకున్నవన్నీ చేసే విధంగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ గడిచిన సంవత్సరంలో జరిగిన అభివృద్ధి పైన వాళ్ళకి నిద్ర పట్టక వెన్నుపోటు అంటున్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు వెన్నుపోటు పొడిచారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి. అలాగే ఈరోజు ఈ నియోజకవర్గం నుండి ఎవరైతే కంటెస్ట్ చేసిన అభ్యర్థి ఉన్నారో వారు కూడా నిరసన పేరుతో బల ప్రదర్శన చేయాలని చూశారు. బట్ ప్రజలు ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న స్థానిక నేను కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ప్రజలు మద్దతు ఎప్పుడు కూడా మా కూటమి ప్రభుత్వానికే ఉందని ఇవాళ తెలిసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో పచ్చదనాన్ని 80% పెంచేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమలలోని గోగర్భం డ్యాముకు సమీపంలోని ఆక్టోపస్ భవనం వద్ద గురువారం ఉదయం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని వివిధ ప్రాంతాలలో 2,000 మొక్కలు నాటుతున్నామని చెప్పారు. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నప్పటికీ పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు పగడ్బందీగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. భక్తులు వాహనాల ద్వారా తీసుకొస్తున్న ప్లాస్టిక్ను కారు విండోల ద్వారా ఘాట్ రోడ్లో విసురుతున్నారని, దీని ద్వారా ప్లాస్టిక్ అధికంగా పేరుకుపోవడంతో
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ప్లాస్టిక్ను నియంత్రిస్తున్నామన్నారు. భక్తులకు కూడా వాహనాలలో నుండి రోడ్లపై ప్లాస్టిక్ విసరకూడదని అవగాహన కల్పిస్తున్నామన్నారు. తిరుమలలో ప్రతి చెట్టుకు ప్రాధాన్యత ఉందని, విదేశీ మొక్కలు నాటడం ద్వారా స్వదేశీ చెట్లకు హాని కలుగుతుందని చెప్పారు. అందులో భాగంగా పూర్తి స్థాయిలో పరిశోధన చేసి 40 స్థానిక మొక్క జాతులను గుర్తించి తిరుమలలో నాటుతున్నామని చెప్పారు. త్వరలో అటవీ శాఖ సహకారంతో 2 లక్షల మొక్కలు నాటుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈఓ సోమన్ నారాయణ, ఈఈ సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైనీ సీజన్లో 1 లక్ష చెట్లు ఇక్కడ ఫారెస్ట్లో కూడా నాటబోతున్నాము. ఇందుకు ఫారెస్ట్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో మన శ్రీనివాసుల డిఎఫ్ఓ దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. సో మీకు ఓవరాల్గా తిరుమలలో ఈ సంవత్సరం థీమ్ అయితే బీట్ ద ప్లాస్టిక్ నశింప చేయాలి అనేది. అందుకు అనుగుణంగా మనం ఇప్పటికే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ యూసేజెస్ అన్నీ కూడా తిరుమలలో రద్దు చేశాము. దాన్ని పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నాము. అదేవిధంగా చాలా ఇంకా మిగతా ఏరియాలో కూడా ప్లాస్టిక్ డబ్బాలు లేకుండా చేయడం, ప్లాస్టిక్ రిలేటెడ్ వస్తువులు కూడా కొన్ని ఏరియాలో టెంపుల్ చుట్టుపక్కల ఎక్కడా కూడా వాడటం పూర్తి స్థాయిలో నిషేధం చేయడం జరిగింది. సో ప్లాస్టిక్ అనేది చాలా హజార్డస్. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా హెల్త్కి కానీ ఎన్విరాన్మెంట్కి కానీ ఇది ఒక పెద్ద శత్రువు అని చెప్పొచ్చు. సో ఇది మనం పీల్చే గాలిలో కానీ లేకపోతే తినే ఫుడ్లో కానీ ఎక్కడైనా కానీ ప్రజెంట్ అయినప్పుడు దానివల్ల లాంగ్ టర్మ్లో చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి అనుగుణంగా మనం ఎప్పుడో కూడా ఇప్పుడు అన్నప్రసాదాలు కానీ లేకపోతే మిగతా కానీ వాటర్లో కానీ మనం అక్కడ కూడా తిరుమలలో చాలా వరకు లేకుండా చేసాం. ఇంకా కూడా కొన్ని భక్తులు కొన్నిసార్లు తీసుకొచ్చేటప్పుడు సప్తగిరి టోల్ ప్లాజాల్లో పూర్తి స్థాయిలో చెక్ చేసి ఈ మధ్య పైకి రానికుండా చేస్తున్నాము. సో అదేవిధంగా భక్తులు కొన్నిసార్లు ఏంటంటే కారులో వెళ్తా విండోలో నుంచి బయటకు విసిరేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఈ మధ్య చాలా వరకు సెన్సిటైజ్ చేసి అలా చేయొద్దు, అది ఎన్విరాన్మెంటల్గా చాలా ఇబ్బందులు అని చెప్పి ఎక్కడికక్కడే కాషన్స్ పెట్టి సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఎప్పుడు కూడా మన తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రకృతికి ఎన్విరాన్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. పురాణాల ప్రకారం చారిత్రక ప్రకారం కూడా తిరుమల టెంపుల్లో అత్యంత అంటే డెన్స్లీ ఫారెస్ట్లో ఉన్నట్టు ఇక్కడ ప్రతి చెట్టుకు కూడా ఒక ప్రాధాన్యత ఉన్నట్టు కూడా తెలియజేయటం జరిగింది. అందుకే మనం లోకల్గా 40 చెట్లు ఇంపార్టెంట్ లోకల్ టెరైన్లో ఇక్కడ భూమిలో ఉండి ఇక్కడ ఉండే వాటిని ఐడెంటిఫై చేసి ఆ స్పీసెస్ని మాత్రం లార్జ్ స్కేల్లో ప్లాంటేషన్ చేయబోతున్నాం. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఏ చెట్టు అయితే ఉంటుందో ఆ చెట్టే ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అనమాట. అదే మనకి యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది, మిగతా చెట్లకి ఫ్రెండ్లీగా ఉంటుంది. కొన్ని ఫారిన్ ప్లాంట్స్ వేసామనుకో దానివల్ల ఇట్స్ ఎ థ్రెట్ టు ద నేటివ్ స్పీసెస్. సో అందుకని ఇది ఈ రకంగా కూడా మన వాళ్ళు పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి వాటికి అనుగుణంగానే ఈ 40 స్పీసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికి కూడా దీంట్లో తిరుమల నూతన సివిఎస్ఓగా సీనియర్ ఐపీఎస్ అధికారి మురళీకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారిని దర్శించుకొని అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో సిబిఎస్ఓగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో తిరుమల తిరుపతిలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని, వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట నేపథ్యంలో తిరుమల సివిఎస్ఓను ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి తిరుపతి ఎస్పీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కొంతకాలంగా టీటీడీలో నిఘా వైఫల్యం ఉందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఫుల్ ఛార్జ్ సివిఎస్ఓగా మురళీకృష్ణను నియమించారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకోవడానికి కొంత నాకు పాత ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనేటటువంటిది తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఉన్న బోర్డు మరియు గౌరవ ఈవో గారు, గౌరవ అడిషనల్ ఈవో గారు ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి అనేక స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒకసారి నేను కూడా వాటిలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ముఖ్యంగా భక్తుల యొక్క భద్రతకు సంబంధించి, అలాగే టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేటటువంటి దాన్ని పెడుతూ శతాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అలాగే సెక్యూరిటీ ప్రోటోకాల్స్కి సంబంధించి వ్యవహారాలు అన్నీ కూడా వాటిని పాటిస్తూ మరింత మెరుగైనటువంటి భద్రతా ప్రమాణాలను ఎలా తీసుకురావాలనే విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే భక్తులకి సంబంధించి కానీ, టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి దాని కానీ ఏ రకమైనటువంటి అక్రమాలు కానీ అలాంటివి ఏవి ఉండకుండా ఉండే విధంగా విజిలెన్స్ వింగ్ పనిని కూడా అదే విధంగా ఉండేటట్టు దాన్ని చూసేటటువంటి బాధ్యతని మరింత నిబద్ధతతో దానికి సంబంధించినటువంటి మెరుగైన ప్రమాణాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొచ్చే విధంగా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓవరాల్ సెక్యూరిటీలో టెక్నాలజీ అడాప్టేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా టీటీడీ సెక్యూరిటీ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి? రైట్. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ అనేటటువంటిది టీటీడీలో రకరకాల ఫేజెస్లో, అది సీసీ కెమెరాలు కానీ, అలాగే సేవల్ని భక్తులకు అందించే విధానంలో కానీ అనేకమైనటువంటి పరిణామాలు వచ్చాయి, అనేకమైనటువంటి అడాప్టేషన్స్ జరిగాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీకి సంబంధించి మరింత మెరుగైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులందరితో కూడా చర్చించి, సరే టెక్నాలజీని ఎంత బెస్ట్గా తీసుకొని రావాలి, ఇక్కడ భక్తులకి వెసులుబాటు కల్పించే విధానం దగ్గర నుంచి భద్రతా ప్రమాణాల పరంగా కూడా టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించాలనే దాని మీద తప్పకుండా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఒక టెక్నాలజీతో పాటు ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిని యాడ్ చేస్తూ మరింత మెరుగైనటువంటి సేవలు భక్తులకి అందించే విధంగా, అలాగే భద్రతా ప్రమాణాలను కూడా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా తప్పకుండా పనిచేయడం జరుగుతుంది.